ఏదో ఊరికే కాదు, అంటే ఇలా ఉండాలి. ఒక ఇంటి పేరుతో మనం బ్రతుకుతున్నామంటే ఆ ఇంటి పేరుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో మాట వస్తుంది. ఓకే రాజు గారు సార్, అంటే ఫస్ట్ విజయ్ అండ్ బుజ్జి మీ దగ్గరకు వచ్చి రాకముందు ఇది గీతా ఆర్ట్స్లో ఉంది స్టోరీ. అంటే ఈ స్టోరీ అండ్ వాళ్ళ డేట్స్ అక్కడ ఉన్నాయి, కానీ మీరు అనౌన్స్ చేశారు. వెంటనే అల్లు అరవింద్ గారు కొంచెం హర్ట్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఆయన ఏ విధంగా మీరు ఒప్పించారు అల్లు అరవింద్ గారు? అరవింద్ గారికి నాకు ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు. మా మధ్యలో అదేం లేదు. దాన్ని మళ్ళీ టాపిక్ డీవియేట్ అవుతుంది. ఏం లేదు. అరవింద్ గారు నేను రేపు ఫోటో దిగి పంపిస్తాను మీకు రిలీజ్ ముందు. ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉంది అని టాక్ వస్తుంది, ఉందా ఏమన్నా? రష్మికది ఏమన్నా స్పెషల్ రోల్ ఏమన్నా? కాదమ్మా, నువ్వు ఏమంటావు చూడు, ఇంకో 3 రోజులు అయితే థియేటర్కి వెళ్ళు. అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళు పంపిస్తున్నా అని చెప్పినాగా. ఫ్యామిలీతో సినిమా చూడు, తెలిసిపోద్ది. విజయ్ గారు, యాక్చువల్గా ఈ బ్యానర్లో ఎస్విసి బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్నీ సంఘటనలు నాకు రోల్ ఆడిషన్లోకి వెళ్తే రమేష్ దీని గురించి నేను చెప్పాలి, నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి. అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట. నేను ఉండేదాన్ని, నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది అనంట, ఇది ఏది కనెక్ట్ అవ్వట్లా. దాంట్లో ఓవర్లాప్ అయిపోయింది. ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. అవునా విజయ్ అని అన్నాను, అంతే. నేను అప్పుడు హర్ట్ అయినా, నేను ఆడిషన్లలో సెలెక్ట్ అవ్వకపోతే హర్ట్ అయ్యాను. నీ అమ్మ వీళ్ళందరికీ చూపిస్తారా, రోజు చూపిస్తారా అని. ఇప్పుడు రాజుగారితో ఈ April 5th ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు. హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది. సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. నాకు ఆర్య అప్పుడు ఈజ్ షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నాడు. హర్ట్ అవుతూనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా కొట్టాలా. విజయ్ గారు yes sir, బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్